చూస్తున్నటువంటి అనేక వందల మందిని మేలుతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి. ఆయన మీకు వందనలు, మీ సువార్తను వెదజల్లుటకు ఆయన మీ పరిశుద్ధాత్మ కృప మాకు దయచేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 7వ అధ్యాయం 5వ వచనం. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చెప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద దశమాంసం పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ కనుక దేవుడు ప్రథమ ఫలము నాది అంటున్నాడు, దశమ భాగము నాది అంటున్నాడు, మీ ఆస్తిలో వాటా నాది అంటున్నాడు, మీ సమయములో దశమ మాంసము మాది అంటున్నాడు. కనుక అది దేవుడిది. అబ్రహాము మెల్కీసెదెకు దశమ భాగం ఇచ్చిన తర్వాత అక్కడ లేవి అనేవాడు అబ్రహాము మనవడికి కొడుకు, 4వ తరం వాడు గుర్తించాడు. అంటే అబ్రహాము హృదయంలో కడుపులో ఉన్నాడట లేవి. అంటే 4వ జనరేషన్ వరకు అబ్రహాము ఇచ్చినటువంటి దశమ భాగము పనికి వచ్చింది. దేవుడు అంతగా గుర్తు పెట్టుకుంటాడు. 4 జనరేషన్స్ వరకు గుర్తు పెట్టుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడో ఆదికాండంలో అవ్వ ఆదాముని దేవుడు నిర్మించి వారికి బిడ్డలు ఇచ్చాడు, కయ్యూలు హేబేలు. ఆ అవ్వమ్మంది, తల్లి అంది, మీరు దేవుణ్ణి ఆరాధించండి. యెహోవా నామము సేతు కాలం నుంచి ఆరాధన జరిగింది. యెహోవా నామము ప్రార్థన అనేది సేతు కాలం నుంచి స్టార్ట్ అయింది. కానీ మీరు దేవుడికి అర్పించండి అని చెప్పుతుంది. దేవుడికి మరి గొర్రెల కాపరి అయినటువంటి కయ్యూను, మరి అట్లాగే మరి గొర్రెల కాపరి అయినటువంటి మరి కయ్యూను, హేబేలు, అట్లాగే మరి దేవుడికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. వ్యవసాయము చేసేటటువంటి కయ్యూను, గొర్రెల కాపరైనటువంటి హేబేలు, వీరిద్దరూ కూడా దేవుడికి అర్పణలు అర్పించినప్పుడు ఎప్పుడో ఆది కాండములో ఆయన అర్పించాడే. అయితే దేవుడు ఇప్పుడు హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ప్రతి అంధకార శక్తులను, చాతుబడి శక్తులను ఆరాధన జరగనీయకుండా ప్రభా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తిని నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాను. నాయన ప్రతి క్షణము అది వేధిస్తుంది. నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాను. మమ్మల్ని కాపాడమని నా ప్రభా నీ వాక్యమును నాయన విత్తుటకు నీ కృప దయచేయి. ఇదిగో జరగబోయే ఆరాధన, ఇదిగో 3 చర్చిల మధ్య నాయన ఒకే చోట కూడుకుంటున్నాడు. ఆ ఆరాధన కూడా ఘనముగా జరగడానికి కృప దయచేయండి. దుష్టుడు మా నాయన ప్రతి ఒక్కరిలో దూరి ఏదో రకంగా ఫోన్ ద్వారా, ఇంట్లో వ్యక్తుల ద్వారా, బయట వ్యక్తుల ద్వారా వాడిని డిస్టర్బ్ చేయాలని చూస్తా ఉన్నాడు. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నా లోపములను క్షమించు. నీకు నమ్మకమైన పాత్రగా ఉండుటకు కృప దయచేయి. దీవించండి, రక్షించండి, మేలు చేయండి ప్రభా. చూడండి, ఆదాముకి 2 బిడ్డలు పుట్టారు, కయ్యూను, హేబేలు. ఫస్ట్ మరి కయ్యూను వ్యవసాయము చేసేవాళ్ళు, హేబేలు గొర్రెల కాపరి. అయితే ఉన్న ఇట్లో శ్రేష్టమైనది ఇచ్చాడు ఎవరు? హేబేలు. అప్పుడు ఎప్పుడో ఆది కాండంలో మానవుడు పుట్టి ఇప్పటికి 6000 సంవత్సరాలైంది.
ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితము జరిగితే యేసు ప్రభు పుట్టి ఇప్పటికి 2000 సంవత్సరాలు. అంటే ఆదాం పుట్టినప్పటి నుంచి యేసు ప్రభు పుట్టేసరికి 4000 సంవత్సరాలు. యేసు ప్రభు పుట్టాక ఇప్పటికి 2024 సంవత్సరాలు, 24 అంటే 2023 సంవత్సరాలు. అంటే టోటల్గా 6023 సంవత్సరాలు అయింది. అంటే 4000 సంవత్సరాల తర్వాత కూడా హేబెలు అర్పణను దేవుడు గుర్తుంచుకున్నాడు. హల్లెలూయా. కనుక మనం ఇచ్చే అర్పణను కానీ, మనం ఇచ్చే కానుకను కానీ, మనం ఇచ్చే దశమ భాగము కానీ, మనం ఇచ్చే ప్రథమ ఫలము కానీ, మనం ఇచ్చే ఆస్తిలో వాటా కానీ, మనం ఇచ్చే సమయము కానీ దేవుడు మర్చిపోడు. మెల్కీసెదెకు అనే ఒక ఆయన యాజకునికి దశమ భాగం ఇచ్చాడు అబ్రహాము. అది గుర్తుపెట్టుకున్నాడు. 4వ తరం వరకు దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఎప్పుడు ఆది కాండంలో హేబెలు అర్పణను మరి హెబ్రీల్లో కూడా గుర్తుపెట్టుకున్నాడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత పౌలు ద్వారా రాయబడినటువంటి పత్రికలో ఇంకా దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. మనము చేసే పనులు, మనం ఇచ్చే కానుకలు, అమ్మో దేవుడికి పోతుంది, అయ్యో నేను అప్పుల్లో ఉన్నా, నేను వ్యాధుల్లో ఉన్నా, నేను జబ్బుల్లో ఉన్నా, నా కుటుంబానికి కరెంటు బిల్లు కట్టాలి, నా కుటుంబానికి పేస్ట్ కొనుక్కోవాలి, నా కుటుంబానికి భోజనం బియ్యం కొనుక్కోవాలి అని అనుకుంటా ఉంటాము. కానీ దేవుడికి ఇచ్చింది దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన దేవాలయానికి ఇచ్చింది ఆయనకి ఇచ్చింది ఎప్పుడు మర్చిపోడు. ఒక రక్షణ టీవీ CEO ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు బెనహర్. నాకు బాగా తెలుసు. నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు ఒక కేసు ఆయన చేశాను. ఆయన ఆ టీవీ ఛానల్ మరి అన్ని దేశాల్లో వెళ్తూ ఉంటాడు. ఆయన మరి ఒక్కసారి మరి విశ్వాసంతో అప్పుల్లో ఉన్నాడు. తను ఆర్థికంగా బాగా పుంజుకోరా. అలాంటి పరిస్థితుల్లో కూడా తాను అప్పు చేసి ఆర్ఆర్కే మూర్తి గారికి, బాగా వినండి, ఆర్ఆర్కే మూర్తి గారికి ఒక అంబాసిడర్ కారు కొని ఇచ్చాడంట. చాలా సంవత్సరాల క్రితం. ఏమంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ఏదో దైవజనుడికి ఇచ్చాను అనుకోలేదు. అతను భయముతో ఇచ్చాడు, వణుకుతో ఇచ్చాడు, దేవుని ఎడల భక్తితో ఇచ్చాడు. అది ఉంటే నా కుటుంబంలో మాకు ఉపయోగపడే కదా, ఏదో ఒక ప్రొవిజన్స్ తెచ్చుకునేవాడిని కదా, బట్టలు కొనుక్కునేవాడిని కదా అనుకోవచ్చు. కానీ ఆయన అనుకోలే. కానీ 20 ఏళ్ల తర్వాత మరి అతని పరిస్థితి చూసారా? అతను ఫారెన్లో తిరుగుతా ఉన్నాడు. ఈరోజు ఒక కెమెరామ్యాన్గా ఉండే అతను ఈరోజు ఒక ఛానల్కి CEOగా మారాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడండి. తను ఇచ్చిన కానుకను దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. హేబెలు ఇచ్చిన కానుకను దేవుడు గుర్తుపెట్టుకొని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి 4. హెబ్రీ 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడంట. దేవుడు అతని అర్పణలను బట్టి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. దేవుడు హేబెలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడంట. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, నీకు నాకు అంత దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పే సాక్ష్యం ఉందా? యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం ఉందా? మనం దేవుడికి ఇచ్చింది ఆయన ఎప్పుడు మర్చిపో. దశమ భాగము నాకు మీరు దశమ భాగం ఇచ్చి శోధించండి. మలాకి 3:10 చదవండి. మలాకి 3:10 ఇచ్చి మలాకి 3:10 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో
నా మందిరములో ఆహారం ఉండునట్లు దశభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకొని రండి. నా మందిరపు నిధిలోని తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల, చూడండి, శోధించేవాడు సాతాను, పరిశోధించేవాడు దేవుడు. దేవుడు ఏమంటాడు? దేవుడే శోధించమంటున్నాడు. మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి, చూడండి ఏమి విప్పుతాడంట? మన ఇల్లు వాకిలి కొద్ది ఉంటది, ఒక 50 మీటర్లు, 30 మీటర్స్ ఉంటదేమో, 20 మీటర్స్ ఉంటదేమో. కానీ ఆకాశ వాకిళ్ళు కనుక విప్పాడు అంటే పట్టజాలంత విస్తారమైన ఈవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే పట్టజాలంత విస్తారమైన ఈవులు దేవుడు ఇస్తా అంటున్నాడు. నేను ఏదైనా ఆరాధన ఒక చోటప్పుడు 3 సంఘాలకి వాక్యం చెప్పబడడానికి వెళ్ళబోతా ఉన్నాను. వాడు ముందుగా దూరతాడు బావిలోనో, లేకపోతే ఎవడో ఒకడు వస్తాడు, వాడి ద్వారా ఫోన్ వచ్చింది, దాని ద్వారా దూరతాడు. లేదా ఎవరో ఒక వ్యక్తి ద్వారా, ఆ పక్కనున్నవాడి ద్వారా వాడు దూరి ఇబ్బంది పెడతాడు. కానీ దేవుడు తన కార్యములు జరిగించుకుంటాడు. అప్పుడు దాకా బాగుంటాం భార్య భర్తలు, అప్పుడు దాకా బాగుంటారు పిల్లలు, అప్పుడు దాకా బాగుంటారు. అప్పుడే ఫోన్ వస్తుంది పాడు చేయటానికి. ఏదో ఒక రకమైన ఇబ్బంది. దుష్టుడు ఏదో ఒక రకంగా ఆయన కార్యమును ఆపాలని చూస్తాడు. కానీ చాలా మంది పెద్దలు అంటుంటారు, సూర్యుడి కంట చెయ్యి అడ్డు పెడతారంట కొంతమంది, అరచేయి. సూర్యుడికి అడ్డుగా అరచేయిని అడ్డు పెడితే ఆయన వెలుగు ఆగుతా. అందులో సూర్యుడిని సృజించిన దేవుడి యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా దుష్టుడు అడ్డుకోవాలి అనుకుంటే అది అవుద్దా? అవ్వను కూడా అవ్వదు. అర్థం చేసుకుని మనం ముందుకెళ్తమే. ఇది దైవశక్తికి అడ్డుపడతా ఉంది, ఈ దేవుడు కార్యము జరగకుండా అడ్డుపడతా ఉంది. దశభాగం కానుకలు దేవుడికి ఇవ్వనీయకుండా దుష్టుడు ఎన్నాళ్ళ నుంచో నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను దశభాగం ఇవ్వట్లేదు, అయినా ఈసారి ఏదో దేవుడికి ఒక 5,000 ఇద్దామంటే అయితే మనకు వేరే అవసరం ఉందిగా, అది దుష్టపు ఆలోచన. దేవుడు మళ్ళా చూసుకుంటాడు ఆ అవసరాలకి. ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారమైన, అందుకంటాడు పౌలు, దైవ చిత్తానుసారమైన తప్పు ఉండాలి. మానవుడికి మామూలు ఈ లోకంలో ఏమి చేద్దామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, నా దగ్గర డబ్బు లేవు, ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉన్నాము. దేవుడు చూస్తా ఉన్నాడు. చూడనట్టు కనబడతాడు, కానీ దేవుడు చూస్తున్నాడు. నా మందిరములో ఆహారం ఉండినట్లు దశభాగం తోడుకొనండి, ఇచ్చి శోధించండి, ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన మీ ఈవులు మీకు ఇస్తారు. హల్లెలూయా. పట్టజాలనంత విస్తారం. నువ్వు పట్టుకోలేవు, నువ్వు దాచుకోలేవు. ఇన్కమ్ ట్యాక్స్ వస్తాడు, భయపడాలి, అంత ఇస్తాడు. అయితే నీకు ఇచ్చాడా బ్రదర్? ఎప్పుడైనా జోగులేసిన రోజులు లేకపోలేదు. నా సొంత చెల్లి అంది, నువ్వు ప్రభు నమ్ముకో. నేను ప్రభు నమ్ముకో 46 ఏళ్ళైంది. నేను గౌరవంగా గుండె గుద్దుకొని, రొమ్ము గుద్దుకొని నేను చెప్పగలను, నీకే అప్పులు ఉన్నాయి కదా అన్నయ్య, మాకేం తీరుస్తాడు యేసు ప్రభు. యేసు ప్రభు అంత చులకనగా చూస్తా ఉన్నారు లోకంలో. యేసు ప్రభు నమ్ముకొని మేము ప్రభు నమ్ముకున్నామని చెప్పడానికి కూడా చులకనగా చూస్తా ఉన్నారు. ఒక కులం వాళ్ళు ఒక చర్చికి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడి మాటలు చెప్తే తనకున్న సొంత ఎజెండాలు ఉంటాయి, సొంత ఆలోచనలు ఉంటాయి. ఒక కూతురు అంటే ప్రేమ, ఆ కూతురిని ప్రేమిస్తుంది. ప్రపంచంలో అందరికన్నా ప్రేమించేది తల్లి తండ్రి. కానీ తండ్రి ప్రేమ కంటే దేవుడి ప్రేమ గొప్పది. కానీ వాళ్ళకి సొంతగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఫలానా కూతురు అంటే ఇష్టం, ఫలానా కొడుకు అంటే ఇష్టం, అవి నెరవేర్చుకుంటారు. దేవుడు కోరికను దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దీనత్వం కలిగి ఉండటం కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఇచ్చిన నెరవేర్చడానికి ఏ మానవుడు ముందుకు రావటంలా? సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదు, ఆయనకి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వట్లేదు. మొక్కుకోకండి, మొక్కుకుంటే మొక్కు తీర్చాలి. మొక్కితే మొక్కు తీర్చమంటున్నాడు.
ప్రసంగిలో ఉంటది. మొక్కుకోవద్దు, మొక్కావా తీర్చాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు బాకీ ఉంటాడా అంటే మనమే దేవుడికి బాకీ ఉంటాం. మనము నమ్మదగిన వారము, ఆయన నమ్మదగిన దేవుడు. కనుక ఆయన అబ్రహాము రొమ్ములోనే కడుపులోనే ఉన్నాడట లేవి, అతడు 4వ వాడు. అబ్రహాము మెల్కీసెదెకుకి ఎప్పుడైతే దశమభాగం ఇచ్చాడో 4 తరాలు పనిచేసింది. ఎప్పుడో మరి హేబేలు ఎప్పుడో ఒక కానుక ఇస్తే, ఒక అర్పణిస్తే 4000 సంవత్సరాలు గుర్తుపెట్టుకొని ఎబ్రీ గ్రంథంలో, ఆది కాలంలో వేస్తే ఎబ్రీ గ్రంథంలో దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితమో ఆ యొక్క రక్షణ టీవీ CEO ఒక కారు కొన్నాడంట RRK మూర్తి. ఈరోజు ఆయన 2 రాష్ట్రాల్లో, ప్రపంచ దేశాల్లో ఎంతమంది తెలుగోళ్ళు ఉన్నారో ఆల్మోస్ట్ క్రైస్తవులందరికీ తెలిసిపోయాడు. దేవుడి కృప కాదా? దేవుడి ప్రేమ కాదా? దేవుడి ప్రేమను తక్కువగా అంచనా వేస్తున్నారా? తన బాహు చేత, బలము చేత ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడు. దేవుడి ప్రేమను హీనంగా చూస్తున్నారా? తేలికగా చూస్తున్నారా? అవమానంగా చూస్తున్నారా? చేతకాదనుకుంటున్నారా? అవమానంగా చూస్తున్నారా? తక్కువ వాడుగా దేవుడి శక్తి ఒకప్పుడు అమ్మ ప్రార్థన చేస్తే జరిగేదమ్మా, ఇప్పుడు దేవుడు ఇవ్వట్లేదే అమ్మా, దేవుడు పడుకున్నాడులే అమ్మా, దేవుడు తొంగరా, దేవుడు నిద్రపోరా. ఆయన యుగ యుగాలు మానవులు పుట్టుంటారు, చనిపోతూ ఉంటారు, జంతువులు పుడతా ఉంటాయి, పశువులు పుడతా ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. కానీ యుగ యుగాలు ఉండే దేవుడు ఆయన గొప్ప దేవుడు. ఆయన సర్వ సృష్టికర్త. పాత నిబంధనలో ఆయన మనకి దేవుడు, మనం ఆయన ప్రజలం. కొత్త నిబంధనలో ఆయన దేవుడు కాదు, ఆయన మన తండ్రి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోకములో ఉన్న నా తండ్రి, ఆయన తండ్రి అయితే మన పిల్లలు. మన పిల్లలకి ఏది అవసరమో తల్లిదండ్రులుగా మనకు తెలుసు. అడగందే అమ్మైనా పెట్టదు, కానీ అడిగినా అడగకపోయినా, అడగకుండా మన్నా పెట్టారంట, పరలోక మన్నా. వీళ్ళు అడిగారంట కురేళ్ళు, మాంసం అడిగారంట ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు కురేళ్ళు కురిపించాడు దేవుడు. హల్లెలూయా. అడిగినవి అడగనివి, మనం దేవుడికి ప్రార్థనలో అడిగినవి, మన ప్రార్థనలో అడగనివి కూడా ఆయన దయచేస్తూ ఉంటాడు. మన విశ్వాసాలకు కారణభూతుడు మన దేవుడు. దేవుడి వాక్యములు దీవించడం కాక ఒక మంచి పాట పాడుతున్నారు. ఆయన ప్రేమ అపారమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను రాచి కాపాడెను, నీ కృపయే రాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయదలో. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయించింది ఆయన కృప మన ఎడల. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును కాక. ఆమేన్.